హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ ఆర్జే అపర్ణ. సో ఇవాల్టి ఈ స్పెషల్ లైవ్ షోలో మనతో ఉన్నారు మన తెలంగాణ అబ్బాయి, అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ దూలం సత్యనారాయణ గారు అండ్ హిస్ టీమ్ మెంబర్స్ విజయ్ భాస్కర్ గారు, నికీషా ఉదగిరి అండ్ అజర్ షేక్. So this program is brought to you by Manoj Karata of Remax Performance Realty, Gopinathan Ponmadiyal of Chakrayog Canada, Uma Saladi of Right at Home Realty, Raghav Allam, Mortgage Explorer, Kaveri Supermarket and Godavari Restaurant. సో జనరల్ గా మనం మూవీస్ లో హీరోస్ ని చూస్తూ చాలా ఇన్స్పైర్ అయిపోతూ ఉంటాం. కానీ ఈ కోవిడ్ టైంలో మనకి రియల్ హీరోస్ ఎవరు అంటే తెలిసింది ఏంటి అంటే హెల్త్ కేర్ వర్కర్స్ కానీ, పోలీసులు కానీ, శానిటేషన్ వర్కర్స్, లేకపోతే జిహెచ్ఎంసి వర్కర్స్, లేకపోతే ఎసెన్షియల్ వర్కర్స్ అని అందరికీ అర్థమైపోయింది. సో ఇలాంటి టైంలో స్వచ్ఛందంగా తమకి ఏమవుతుంది అని కూడా ఆలోచించకుండా ఆయన వారి టీం డిఎస్ఎన్ ఫిల్మ్స్ తమ చేతిలో ఉన్న విద్యను సరైన అవగాహన మార్గంలో పెట్టి ఒక బ్రేవ్ స్టెప్ తీసుకొని ఇంటర్నెట్ లో ఎంతో ఫేమస్ అయిన వీడియో Beauty of Telangana aerial view during lockdown, a tribute to disaster response force, a tribute to healthcare and medical professionals, tribute to GHMC sanitation workers, migrant workers during lockdown, and cops versus COVID-19 done for Hyderabad City Police with support of Commissioner Anjani Kumar IPS garu. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ చాలా తీశారు. సో గతంలో కూడా Dreadful Fate, I am Satyabhama, Welcome to Telangana లాంటి critically acclaimed and award winning documentary films మన తెలంగాణ గవర్నమెంట్ తో కలిసి కూడా తీశారు. సో మరిన్ని విషయాలు ఆయన మాటల్లోనే అండ్ వారి టీం మాటల్లో తెలుసుకుందాం. సో ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ టు అవర్ షో దూలం సత్యనారాయణ గారు. హలో అండి. Hi, how are you? I'm good, thank you. And also now I would like to invite Nikisha garu. Hi Nikisha. Hi. Ela unnaru? Hello. Just a minute. There is some complication with my sound. I can't hear you. So just a minute. And also మనతో పాటు ఉన్నారు అజర్ షేక్. హాయ్ అజర్, ఎలా ఉన్నారు? హలో. హాయ్ అజర్. Hello. ఎలా ఉన్నారు? I'm good. How are you? I'm good, thank you. And అలాగే మనతో పాటు ఉన్నారు విజయ్ భాస్కర్ గారు. హాయ్ విజయ్. హాయ్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అడిగిన వెంటనే ఒప్పుకొని మా మార్నింగ్ రాగా శ్రోతలందరి కోసం, మన కెనడా ప్రజలు అండ్ యుఎస్ లో ఉన్న వాళ్ళందరి కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకోటి ఏంటనంటే థ్యాంక్ యూ ఎందుకు అని అంటే చాలా ధైర్యంగా మీ హెల్త్ని కూడా మీరు పనంగా పెట్టి మా అందరి కోసం అవేర్నెస్ వీడియోస్ తీసినందుకు. అండ్ మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటనంటే సత్యనారాయణ గారు అండ్ అలాగే అజర్ అండ్ విజయ్ రీసెంట్ గా వాళ్ళు కోవిడ్ పాజిటివ్ టెస్ట్ అయ్యారు. అయినా కూడా నౌ వాళ్ళు హెల్దీగా రికవర్ అయ్యి వాళ్ళకు నెగటివ్ టెస్ట్ అయ్యారు. సో ఆ విషయాలు, వాళ్ళ రికవరీ స్టోరీస్ కూడా, ఎందుకంటే మనం వింటూనే ఉన్నాము చాలా మంది నెగటివిటీ, ఇట్లా నెగటివ్ టెస్ట్ అయ్యారు ఇవన్నీ వింటున్నాం. కానీ పాజిటివ్ టెస్ట్ అయ్యి తర్వాత నెగటివ్ అయ్యి వాళ్ళ రికవరీ స్టోరీస్ కూడా షేర్ చేసుకోవడానికి మనతో ఉన్నారు. సో సత్యనారాయణ గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? Yeah. సత్యనారాయణ. Yeah, can you hear me, Andy? Yeah. Yeah. So I'm very well, and I'm right now perfectly all right. And 17 days isolation period complete type in home isolation. So I'm doing really good. Thank you so much, Andy. So ఇప్పుడు మామూలుగా కోవిడ్ అనగానే చాలా మంది పానిక్ అయిపోతున్నారు, చాలా టెన్షన్ పడుతున్నారు, అసలు ఏంటి సిచ్యువేషన్స్ ఎలా ఏంటి అని. సో
మీరు మీ రికవరీ స్టోరీ అసలు మీ మెంటల్ స్టేట్ ఎలా ఉంది, మీ ఫిజికల్ స్టేట్ ఎలా ఉంది? సో కోవిడ్ వచ్చినప్పుడు యాజ్ ఎ టీమ్ హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అని అంటే ఎలా ఎలా ఉండింది, అండ్ మీరు తీసుకున్న ప్రికాషనరీ మెజర్స్ ఏంటి అన్న విషయాలు మాతో షేర్ చేసుకుంటారా ప్లీజ్? యా షూర్ అండి. అంటే మేము లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచే షూట్కి డిఫరెంట్ ఏరియా అంటే వల్నరబుల్ లొకేషన్స్కి అంటే లైక్ హాస్పిటల్స్ కావచ్చు లేదంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళడం జరిగింది షూటింగ్కి. సో అప్పుడు కంపల్సరీ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద ప్రికాషన్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఆఫ్టర్ ద లాక్డౌన్ ఇంకా అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఇంటరాక్షన్ ఎక్కువ అవడము లైక్ దానివల్లను somehow like one of our close contact got positive. So then నేను చేయించుకోవాల్సి వచ్చింది అన్నట్టు. అంటే నాకు వాళ్ళతో క్లోజ్గా ఉన్నాను అండ్ నేను నాకు కూడా వెరీ మైల్డ్ సిమ్టమ్స్ ఉండే. సో దెన్ నేను టెస్ట్ చేయించుకున్న తర్వాత దెన్ మా టీం మెంబర్స్ అందరికి చేయించుకున్న తర్వాత దాంట్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చింది, అజర్ అండ్ విజయ్ అండ్ నాకు. దెన్ ఇమీడియట్లీ మేము ఎలాంటి అంటే సివియర్ సిమ్టమ్స్ అలాంటివి ఏం లేదు కాబట్టి దెన్ home isolation ki we opted for home isolation as suggested by the doctors. So then home isolation proper ga we took care of everything like we followed exactly what doctors told us through the telemedicine and also through the call center dwara and the government nunchi maku we got the call and then they connected us to some doctors. So they suggested like exactly simple techniques. First of all ఏంటంటే psychologically we need to be strong. సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేకుండా మా ఒకటే వరీ ఏంటంటే మా వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అయి ఉండొచ్చా. సో దట్ ఈస్ ద రీజన్ మా అందరం టెస్ట్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఫార్చునేట్లీ ఓన్లీ 3 of us got positive and the remaining people are tested negative and everyone else like entire 12 members we were in our home isolation లో ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నాము. Exactly 17 days strictly followed the properly whatever the guidelines given by the government, like basic precautions like and ఇంట్లో ఉన్నప్పుడు బేసిక్ టెక్నిక్స్ ఏంటంటే వేడి నీళ్లు తాగడము రెగ్యులర్గా అండ్ కషాయం లాంటివి తాగడం, ట్రెడిషనల్ టెక్నిక్స్ విచ్ వీ యూస్ టు ఫాలో జనరలీ ఇన్ అవర్ ఓల్డెన్ టైమ్ అండ్ ఆల్సో మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండ్ first of all more than all these things we were completely mentally very strong and we prepare ayi unnamu endukante already we were working close with all the people and everything. So anytime so we prepared mentally, if something goes wrong also we are ready to take that precautions and stay strong mentally. So that's helped us actually. Okay Andy, so I have a question for Nikisha. So Nikisha, so మీరు కోవిడ్ పాజిటివ్ టెస్ట్ కాలేదు, థ్యాంక్ గాడ్ యు ఆర్ అబ్సల్యూట్లీ హెల్దీ విత్ హెల్దీ. కానీ మై క్వశ్చన్ టు యూ ఇస్ వెంట్ యూ స్కేర్, మీకు భయం వేయలేదా అరే ఇంతమంది కలిసి చేసాము అని? అండ్ ఇంకోటి ఏంటి అనంటే యూజువలీ మనం ఆడపిల్ల అనగానే మామూలుగా బయటకి పంపించడమే చాలా కష్టంగా ఉంటుంది ఈ రోజుల్లో. అలాంటిది ఇలాంటి రిస్కీ ప్రాజెక్ట్స్ లో మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు డైరెక్షన్ అండ్ అలాగే కంటెంట్ రైటింగ్ ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి సో మీ ఫ్యామిలీ మిమ్మల్ని ఎలా సపోర్ట్ చేసింది? బేసిక్ గా నేను ఇదివరకు జర్నలిస్ట్ ని, సో ఇట్స్ బీన్ అ ఇయర్ దట్ ఐమ్ నాట్ వర్కింగ్ యాజ్ అ జర్నలిస్ట్. సో ఫ్యామిలీ హాజ్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. సో ఏది చేస్తా అన్నా ఓకే అంటారు. అలానే జర్నలిజం కూడా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు డైరెక్షన్ అంటే డైరెక్షన్ కి కూడా ఓకే అంటున్నారు. సో ఇన్ జర్నలిజం వాట్ వి లెర్న్డ్ ఇస్ ఏదున్నా కరెక్ట్ గా చూపించాలి. అండ్ దాట్ మోటివేటెడ్ మీ టు షో దిస్ యాజ్ వెల్. అంతే, ఇట్లా వెళ్ళిపోయాము. అండ్ దెన్ మోర్ ఓవర్ మేము ప్రికాషన్స్ తీసుకున్నాము, మాస్క్ పెట్టుకునే వాళ్ళము, హాస్పిటల్లో ఎంటర్ అయ్యే ముందు మొత్తం పీపీ సూట్ వేసుకుని వెళ్ళే వాళ్ళము. అండ్ దెన్ వచ్చాక ఆఫీస్ బయట అయితే ఒక బకెట్ అండ్ అందులో డెటాల్ వాటర్ పెట్టేసి ఉంచేవాళ్ళం. సో వి వాష్ ఆ ఫీట్స్ అండ్ దెన్ ఎంటర్ ఆఫీస్. సో అట్లాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకున్నాము. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా దే వర్ సపోర్టివ్ అంటేలా అన్లెస్ ఐ వాజ్ కేర్ఫుల్ అంతే. ఓకే. అండ్ అజర్, మీకు ఒక క్వశ్చన్. సో మీరు కూడా పాజిటివ్ టెస్ట్ అయ్యారు. సో హౌ ఇస్ యువర్ మెంటల్ స్టేట్? ఫిజికలీ ఐ అండర్స్టాండ్ డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి, బట్ మెంటలీ హౌ ఇస్ యువర్ మెంటల్ స్టేట్?
నేను ఆ విషయంలో స్ట్రాంగ్ గానే చెప్పుకుంటాను నాకు నేను. బికాజ్ హాస్పిటల్లో వీళ్ళందరూ పీపీ కిట్ వేసుకొని నేను కూడా పీపీ కిట్ వేసుకునేవాడిని. ఇంకా ఎక్స్ట్రా ఏమన్నా స్పెట్స్ పెట్టుకో, ఇంకో పెద్ద మాస్క్ వేసుకో అంటే నేను వద్దురా బాబు, నాకు N95 ఎనఫ్ అండ్ స్పెట్స్ ఎనఫ్ అని చెప్పేవాడిని. అండ్ ఒకటి నాకు వచ్చిందని నాకు భయం కాదు, ఇంట్లో తెలిస్తే భయపడతారు అని కొద్ది టెన్షన్ ఉండేది. నేను నెగిటివ్ అయినాక పేరెంట్స్కి చెప్పినాను. సో వాళ్ళు ఓకే, ఇంకా బయట వాళ్ళు ఏమనుకున్నా డోంట్ కేర్ అనుకున్నాను. సో నేను ఫస్ట్ నుంచి మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నా. అండ్ ఐసోలేషన్ లో నేను ఈ 1 year లో చూడండి మిస్ అయిన ఫిలిమ్స్ అన్ని నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అన్ని చూసేసిన ఈ 17 days లో. ఓకే. సో విజయ్, మీకు నేను అడగాలనుకునే క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇప్పుడు జనరల్లీ మనం ఏదో చెప్తున్నాము హెల్త్ కేర్ వర్కర్స్ సూపర్ అనో లేకపోతే ఫ్రంట్ లైన్ వర్కర్స్ సూపర్ అని చెప్పి, కానీ మన చుట్టుపక్కల మనం ఇలాంటి ప్రొఫెషన్ లో ఉన్నాము. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళి డాక్యుమెంటరీస్ తీస్తున్నారు, కానీ ఇలాంటి ప్రొఫెషన్ లో ఇలా కోవిడ్ పేషెంట్స్ మధ్యలోనో లేకపోతే ఇలా రిస్కీ జాబ్స్ చేస్తున్నప్పుడు ఎంత మనం స్ట్రాంగ్ గా ఉన్నా మన చుట్టూ ఉన్న జనాలు, లైక్ ఇట్ మైట్ బి రిలేటివ్స్ ఆర్ ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే దే హెజిటేట్ మన దగ్గర రావాలా వద్దా లేకపోతే. సో అలాంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఎదుర్కొన్నారా? అఫ్ కోర్స్ కంపల్సరీ. ఎందుకంటే మన సొసైటీలో ఇప్పుడు కోవిడ్ అంటేనే ఒక ఫ్రాంక్ చెప్పాలంటే అంటారని తనంగా చూస్తున్నారు. మనం బయటికి వెళ్తున్నాం, ఇట్లా షూట్ చేస్తున్నాం, ఫ్రెండ్ లైన్ వాళ్ళే వెళ్తున్నాం అంటే ఎందుకు రిస్క్, ఎందుకు లైఫ్ ని ఈ టైంలో రిస్క్ చేయడం ఎందుకు, బతుకుంటే చేసుకోవచ్చు కదా. పాజిటివ్ చెప్పడానికి నెగిటివ్ గా మోటివేట్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మన ఏజ్ గ్రూప్ లో కోవిడ్ అనేది పెద్ద డిసీజ్ కాదు. లైక్ 60+ ఉన్న వాళ్ళకి పెద్ద డిసీజ్ ఏమో, కానీ మనకైతే పెద్ద డిసీజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి. మనం ఎంత మెంటలీ స్ట్రాంగ్ ఉన్నా మన పక్కన ఉన్న రిలేషన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ మోటివేషన్ తో కూడా మనం కొంచెం డౌన్ అవుతాం కొన్ని సందర్భాల్లో. అది మానుకోవాలని నేను కోరుతున్నాను. యా, థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇప్పుడు సత్యనారాయణ గారు, మీరు యుఎస్ లో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేశారు. అండ్ తర్వాత ఫిల్మ్ మేకింగ్ కోర్స్ చేసిన తర్వాత రెగ్యులర్ గా ఏంటంటే చాలా మంది కమర్షియల్ గా లేకపోతే కమర్షియల్ వైపు వెళ్ళాలి అని అనుకుంటారు. మీరు అలా వెళ్ళకుండా ఇలా అవేర్నెస్ కానీ లేకపోతే క్లోజ్ టు రియల్ లైఫ్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ తీయాలన్న ఇంట్రెస్ట్ అండ్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? అంటే నాకు రియాలిటీ ఇంట్రెస్ట్. అంటే జనరల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ మీ ఇన్ ద సొసైటీలో చూస్తూ ఉంటాను. అంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. అంటే లైక్ డే టు డే కరెంట్ ఈవెంట్స్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్. అంటే నేను వచ్చిన నేపథ్యం నాకు ఆ విధంగా ఆలోచించే విధంగా చేసింది అన్నట్టు. అంటే లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్. సో ఐ సీన్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అండ్ హార్డ్ వర్క్స్ ఆఫ్ కామన్ మెన్. అండ్ ఎంత అంటే so I like to understand their emotions and everything. So I realized that one point of time that to capture these things is best way is to go through the documentary filmmaking. Alani muttam documentary, and I want to make feature films and everything which are more close to reality. So like I thought like documentary is the most powerful medium to convey certain important messages to people. Due to the fortunately because of all these digital mediums and other things, now most of the documentaries are available to the more audiences and everything. Otherwise ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన 2008 లో నా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ కెరియర్ స్టార్ట్ చేశాను. అప్పుడు చాలా ఇబ్బంది ఉండేది. అంటే ఒక డాక్యుమెంటరీ చేసి దాన్ని ప్రజలకు తీసుకెళ్లాలన్నా, ఒక బ్రాడ్కాస్ట్ చేయించాలన్నా, లేదంటే ఒక ఫెస్టివల్ కి, సో ఓన్లీ ఇట్ యూస్ టు బి లిమిటెడ్ టు ద ఫిల్మ్ ఫెస్టివల్స్ ఓన్లీ. బట్ నౌ అలా ఏం కాకుండా డ్యూరేషన్ కూడా ఇప్పుడు ఏంటంటే లైక్ ఎర్లియర్ యూస్ టు మేక్ ఎ వెరీ లాంగ్ ఫార్మ్ ఆఫ్ డాక్యుమెంటరీస్. నౌ అటెన్షన్ ఆఫ్ ద పీపుల్ హావ్ గాట్ వెరీ లెస్. సో అండ్ బికాస్ ఆఫ్ ద మెనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఈజీ అవుతుంది అన్నట్టు. సో నౌ ఐ రియలైజ్ వాట్ ఎవర్ ఐ చూస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ద కెరియర్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ నౌ పేవింగ్ రిజల్ట్స్. అంటే నాకు ఇప్పుడు అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐఎమ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్, షార్ట్ డాక్యుమెంటరీస్ ఆర్ లాంగ్ ఫార్మ్ డాక్యుమెంటరీస్, it's easy to like reach to the large number of people actually. And
నిఖిత, మీరు యూఆర్ ఇన్ టు డైరెక్షన్ అండ్ ఇందాక చెప్పినట్టు యూఆర్ రైటర్ అండ్ ఆల్సో జర్నలిస్ట్. సో ఇప్పుడు ఇందాక దూలం గారు మెన్షన్ చేసినట్టు ఒకప్పుడు అంటే లాంగ్ వీడియోస్ ఉన్నా కూడా జనాలు చూసేవారు, కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే టిక్ టాక్ పుణ్యమా అంటూ ఒక 1 minute లో లేకపోతే 30 seconds లో మనం అంత కంటెంట్ చూపిస్తే గానీ జనాలు చూడట్లేదు. So, do you find it as a challenging thing while you direct the content? డెఫినెట్లీ ఇట్ ఈస్ అ ఛాలెంజింగ్ థింగ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం కంటెంట్ 1 minute లో చూపించాలంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్ థింగ్. సో అన్ని ఎలిమెంట్స్ అందులో వచ్చేటట్టు మేము చూసుకుంటాము. అండ్ దెన్ మోర్ ఓవర్ వి గో విత్ క్యాప్షన్స్. సో అట్లీస్ట్ అండర్స్టాండింగ్ కి ఉంటుంది. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్ అన్న లైక్ దూలం సార్ యూజెస్. సో వి అప్లై ఇట్. Okay. సో ఒక 30 minutes వీడియో చూసేంత టైం ఎవరికి లేదు. And moreover, to convey the content, 1 minute is the right time. I mean, we go with Twitter format, 2 minutes 20 seconds. So Okay. అందులో that is more relevant to people also. They easily connect with it and they understand it easily. Yeah. Thank you, Andy. And Azhar, I heard that you are all-rounder అని మొత్తం మీ టీమ్ మెంబర్స్ మొత్తం చెప్తున్నారు. సో మీరు ఫోటోగ్రఫర్, మంచి స్టిల్ ఫోటోగ్రఫర్ అని, అండ్ తర్వాత రైటర్, జర్నలిస్ట్, అండ్ మీరు చాలా బ్లాగ్స్ రాశారు. అండ్ ఐ సీ యువర్ పోస్ట్ రీసెంట్ గా రాసింది కూడా చూసాను నేను. Thank సో you. మీ ఎక్స్పీరియన్స్ లైక్ హౌ డు యూ వర్క్? అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు దూలం గారు అని అంటే హీస్ ఇన్ టు దిస్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్. సో యూ బీయింగ్ అన్ ఆల్ రౌండర్, మీకు కాన్సెప్ట్ ఎలా అట్రాక్ట్ అయ్యాయి? అంటే నేను కూడా డాక్యుమెంటరీ వైపు వెళ్ళాలి అని చెప్పేసి. సో నేను 6.5 years 7 years నుంచి జర్నలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. నేను ఒక దగ్గర 1500 ఆర్టికల్స్ ప్లస్ పైగా రాశాను. సో రాయడం అయిపోయింది, అంటే 6 ఏళ్ళు 7 ఏళ్ల పాటు రాసేసాను. సో నెక్స్ట్ ఏంటి, మధ్యలో ఫోటోగ్రఫీ నేర్చుకున్నా, ఫోటోగ్రఫీ చేశాను, ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ పెట్టాను, మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి పేరు వచ్చింది, గుర్తింపు వచ్చింది. సో వాట్ నెక్స్ట్ అన్నప్పుడు నేను ఓకే అంటే దృశ్య మాధ్యమం అంటారు కదా తెలుగులో, సో విజువల్ వైపు వెళ్దాం. కొన్ని ఐడియాస్ నాకు ఫ్రేమింగ్ విధంగా, నాకు కొన్ని కంపోజిషన్ తెలుసు కాబట్టి ఫోటోగ్రఫీలో, సో విజువల్ గా ఇది మూమెంట్ ఉంటే ఎట్లుంటది అనుకొని నేను దూలమ్మను అప్రోచ్ అయినా. సో అప్రోచ్ అయ్యి టీంలో జాయిన్ అయినా. సో ఫస్ట్ వర్క్ నాది ఫిబ్రవరిలో మేడారం డాక్యుమెంటరీ చేశాం మేము, మేడారం మీద. అది చాలా మంచి వర్క్. దాని తర్వాత కాళేశ్వరం తర్వాత సడన్ గా కరోనా వచ్చింది. సో లాక్డౌన్ వర్క్స్ అన్ని, ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ వర్క్ స్టార్ట్ అయినాయి. సో 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. ఇది ఓకే, థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మనం విజయ్ తో మాట్లాడతాం. విజయ్, ఐ సీ యూ ఆర్ మీరు చాలా క్వైట్ గా ఉన్నారు. సో ఐ నో యు ఆర్ సినిమాటోగ్రఫర్. సో మీ వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. లైక్ ఈ టైం, లైక్ ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో మీరు డాక్యుమెంటరీస్ డిఫరెంట్ చేసినప్పుడు, సో మీ ఎక్స్పీరియన్స్, వాట్స్ యువర్ వర్క్? కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఇట్? యా, అంటే ఇప్పుడు డిఫరెంట్ ఫీల్డ్ లో చేసాం. లైక్ డిఆర్ఎఫ్ చేసాం, మెడికల్ చేసినప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళేసి పీపీఈ వేసుకొని కంప్లీట్ షూట్ చేసినాం. ఒక్కొక్క షూట్ కి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ లాగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది షూట్ లో. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మెడికల్ షూట్ చేసినప్పుడు కంప్లీట్ పీపీఈలు, అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లైక్ డిఆర్ఎఫ్ చేసినప్పుడు కంప్లీట్ మాస్క్ వేసుకొని అదొక ఎక్స్పీరియన్స్. జిహెచ్ఎంసీ లాక్డౌన్ చూసినప్పుడు ఎంటీ సిటీస్ మొత్తం క్యాప్చర్ చేసాం కదా, అదొక ప్రౌడ్ ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ విజయ్. అండ్ ఇప్పుడు దూలం గారు, మీకు ఒక క్వశ్చన్ ఏంటి అని అంటే, ఈ మధ్య మీరు తీసిన డాక్యుమెంటరీస్ లైక్ ఫ్రంట్ లైన్ వర్కర్స్, జిహెచ్ఎంసీ వర్కర్స్, పోలీసులు, హెల్త్ కేర్ వర్కర్స్ తో కలిసి చేశారు. సో మొత్తం మీ టీం అంతా కలిపి. సో అసలు ఎలా అప్రోచ్ అవుతున్నారు మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు? అండ్ ఈ ప్రాసెస్ లో మీరు లైక్ చాలా చూసుంటారు, అంటే కష్టాలు, అంటే వాళ్ళని అలా లైవ్ లో చూసి, ఇప్పుడు డాక్టర్స్ కష్టపడేది, అందరూ ఆ భయంతో వర్క్ చేస్తున్నప్పుడు ఇవన్నీ మీరు లైవ్ గా చూసారు. సో అసలు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది? అండ్ అలాగే
మీ టీమ్ తో వర్క్ ఎక్స్పీరియన్స్, అసలు మీ టీమ్ ఎలా చూస్ చేసుకుంటారు? బికాస్ ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ లైక్ మైండెడ్ పీపుల్, అండ్ దట్ టు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు ఇట్స్ వెరీ హార్డ్ టు ఫైండ్ అ హెల్తీ టీమ్. సో కుడ్ యూ ప్లీజ్ షేర్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్? Yeah, sure. And first of all, ఏంటంటే I'm very, very thankful to the government of Telangana for trusting me to assign this kind of a project. It's a very like a rare kind of a opportunity. Someone gets to document this particular period. ఇది చాలా రేర్, అంటే వెరీ రేర్ గా ఎన్నో ఇయర్స్ కి వస్తుంటుంది ఇట్లాంటి క్రైసిస్ సిచ్యువేషన్, లైక్ ఆల్మోస్ట్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ఇలాంటి దాన్ని క్యాప్చర్ చేయడానికి ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద హైయర్ అఫీషియల్స్ ఆఫ్ ద ఆల్ ద డిపార్ట్మెంట్స్ ట్రస్టెడ్ మీ టు carry assign this work. So then the real challenge is for me, as you said, like the team ni find out cheyadam on the right team. So I always like to work with the passionate people who like so basically I'm a risk taking person. Like I like you won't get greater value without taking any risk in anything else. So I look for the team which are like more passionate and they're willing to do at any kind of time. మాది జనరల్ వర్క్ స్టైల్ అనేది ఇట్లా 9 to 5 9 to 6 కానీ ఫార్మాట్ లాగా ఉండదు అన్నట్టు. సో వీ వర్క్ డే అండ్ నైట్స్ అండ్ వీ డోంట్ నో వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఇన్ ద నెక్స్ట్. ఐ మీన్ వీ కంటిన్యూస్లీ వర్క్ అండ్ డెల్వ్ ఇన్ టు ద వేరియస్ ఐడియాస్ అండ్ ఎవ్రీథింగ్. So Allah, then once we form the team, one by one, as you said, like-minded people, and మనం ఆలోచన విధానం బట్టి, so we attract the kind of people. So then అలా టీమ్ ఫామ్ అయ్యాము. అంటే లైక్ ఐ వర్క్ విత్ వేరియస్ నెంబర్ ఆఫ్ టీమ్, బట్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ టీమ్ విచ్ పర్టికులర్లీ ఫర్ దిస్ కోవిడ్ ప్రాజెక్ట్స్ కి నేను చూస్ చేసుకున్న టీమ్ బికాస్ ఆఫ్ ద రిస్క్ టేకింగ్ ఫ్యాక్టర్ అండ్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా లేకుండా ఉంటే అసలు ఇది సాధ్యమై ఉండేది కాదు. అండ్ విత్ దేర్ పేరెంట్స్, ఆల్ మై టీమ్ మెంబర్స్ పేరెంట్స్ సపోర్టెడ్ దెమ్ వెరీ వెల్. ఎందుకంటే లాక్డౌన్ టైంలో అండ్ పర్టికులర్లీ కోవిడ్ ఇంత స్ప్రెడ్ అవుతున్న టైంలో ఎవ్రీవన్ ఈస్ వెరీ కాషియస్, లైక్ నాట్ టు గెట్ అవుట్ అండ్ దట్ టు క్లోజ్ ఇంటరాక్షన్ విత్ ద పాజిటివ్ పేషెంట్స్ ఆల్సో. వీ ఇంటర్వ్యూడ్ నెంబర్ ఆఫ్ positive patients in their wards, in isolation ward, and also we interacted with the various police officers on field and also the sanitation workers and all these people. అంటే మేము అప్పుడు ఒకటే ఆలోచించింది ఏంటంటే వాళ్ళు చేస్తున్నప్పుడు అంటే దే ఆర్ టేకింగ్ దట్ రిస్క్. ఒక అవ్వ మార్నింగ్ లేచి ఆమె సిటీ మొత్తం క్లీన్ చేయడానికి షీఈస్ గెటింగ్ రెడీ. సో దట్ వీ హ్యావ్ షోన్ ఇన్ వన్ ఆఫ్ అవర్ ఫిలిం. సో షీఈస్ మార్నింగ్ 3 o'clock కి ఒక 100 kilometers అరౌండ్ 80 kilometers దూరం నుంచి హైదరాబాద్కి వచ్చి అండ్ దే వర్క్. సో అలా వేరియస్ కేస్ స్టడీస్ మేము చూసాం కాబట్టి చూసిన తర్వాత వీ ఆల్మోస్ట్ టు సే ఫ్రాంక్లీ వీ గాట్ ఇన్స్పైర్డ్ బై ఆల్ దీస్ ఫ్రంట్ లైనర్స్ అండ్ మాకు కొంచెం ధైర్యం వచ్చింది అన్నట్టు. అంటే వాళ్ళు అంతా చేస్తున్నప్పుడు మేము ఎందుకు భయపడాలి? స్టార్టింగ్ లో వీ హ్యాడ్ లిటిల్ బిట్ ఆఫ్ హెసిటేషన్. అంటే నాకు భయం ఏంటంటే నా టీమ్ మెంబర్స్ కి ఏమన్నా అయితే మళ్ళీ ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ వెరీ బిగ్ రిస్క్. బట్ వీ లైక్ చాలా అంటే వీ డోంట్ గెట్ ఇన్ టు టూ మచ్ సీరియస్ డిస్కషన్. వీ ఎంజాయ్ ద వర్క్ ఆల్వేస్. అండ్ మా మెయిన్ స్ట్రెంగ్త్ ఏంటంటే ప్రిపేరింగ్ ఫర్ ద అన్సర్టనిటీ అండ్ వీ డోంట్ ప్లాన్ మచ్. We just go with the instinct, and also if there is something is happening in the next moment also we are ready to capture it or we have to tell that story also. So that is our main strength, is that suppose next 4 hours lo 3 hours lo 2 hours lo kuda some interesting event is happening and we need to capture that and tell that story immediately also. So we are prepared that in an engaging way. So I'm so glad that our entire team worked so passionately. We were almost 12 to 14 members worked in the last 3 months. 12 మంది దాకా పని చేసాము. Editors and production and also the content writers and the field, particularly on field we were everywhere. So we divided into various teams. So ఇట్ ఈస్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అంటే లైక్ ఇట్లాంటి టీం దొరకడం కూడా చాలా లక్కీ నాకు. అంటే చెప్పాలంటే ఇట్లాంటి సిచ్యువేషన్ లో అసలు వితౌట్ టీమ్ ఎఫర్ట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ వర్క్ అండ్ దట్ టు క్యాప్చర్ ద very details we captured. And suppose in the future someone asks what happened in that particular point of time, ante we have the proof. And that is the beauty of a documentary filmmaking. Unlike any fiction or we dramatizing any events, so I don't like to dramatize the real events. So unless the only thing we did is we took a liberty is to show the frontline warriors in a more
greater form. So we wanted to show them that is an intentional approach to show them as a heroes, as a superheroes. So that is our approach because they deserve that kind of a treatment through visual medium. Yes, absolutely. సో ఇప్పుడు మీరు మీ టీం గురించి చెప్పారు, యువర్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ షేర్డ్. సో ఐ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యువర్ టీమ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీతో వర్క్ చేయడానికి, అండ్ అలాగే లైక్ వై యూ అని చెప్పేసి. సో యాజ్ అ టీమ్ వుడ్ యు లైక్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దూలం? It was great. Okay, yeah. సో యా, చాలా మందికి ఆపర్చునిటీ రాదు ఇలాంటిది. డిఎస్ఎన్ ఫిలిమ్స్ లో వర్క్ చేయాలనుకోవడం చాలా మంది అనుకుంటారు. నాకు దూలమన్న ఒక 5 years నుంచి పరిచయం. సో ఇట్లా అనుకోలేను ఎప్పుడు కలిసి పనిచేస్తానని. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను నేను. అది లాక్డౌన్ టైంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ లాగా మేము కూడా వాళ్ళని షూట్ చేసి కష్టపడి వర్క్ చేసే ఛాన్స్ ఈ టీంతో కలిసి పనిచేయడం రేర్ అనుకుంటున్నా. సో ప్రౌడ్ మూమెంట్. ఓవర్ టు యూ నికిషా. Only after joining I got to know more about Dulab sir. So even after joining, మాకు ఇట్లా రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అంటే ఈ టైంకి రావాలి, ఆ టైంకి వెళ్ళాలి, పని వరకే. అండ్ దెన్ మోర్ ఓవర్ ఐడియాస్. సో everyone can put their ideas. There is no restriction. Everyone are open to share anything. So అందరు ఐడియాస్ కలిసేసరికి it comes out, the beauty of the documentary comes out really well. So it shows up really nice. Yeah. So there is a teamwork here. Everywhere I've seen అంటే ఎక్కడ ఇంత టీమ్ వర్క్ అంటే ఓకే అని చెప్పి ఒక్కళ్ళు హెడ్ చేస్తారు. సో Dulam sir is not more like a team leader. He is more like a team member who listens to everyone and then he is one of us. I totally agree with you. ఎందుకనంటే as I mentioned earlier, నేను లైక్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు చెప్పా కదా, 2015 లో దూలం గారు ఇక్కడ he has been to Canada ఫిల్మ్ ఫెస్టివల్ కి వచ్చారు. అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి 5 ఏళ్ల తర్వాత కూడా హీస్ ద సేమ్ పర్సన్. లైక్ అదే సన్నగా, అదే యాటిట్యూడ్, ఎక్కడ ఏమి లైక్ హావ్ అచీవ్ సో మచ్ అనేది కూడా ఏం లేకుండా హీస్ వెరీ సింపుల్. అండ్ Exactly. ప్లీజ్ గో ఆన్. Yeah. సో ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అసలు ఏంటి అట్లా ఎక్కడ యాటిట్యూడ్ అన్నది ఉండనే ఉండదు. సో దట్ ఈస్ వై వీఆర్ మోర్ కంఫర్టబుల్ వర్కింగ్. Look at him now. ఇప్పుడు కూడా he's blushing. So Vijay, would you like to share anything about your team? యా, ఆఫ్ కోర్స్. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. లైక్ ఇలాంటి మంచి టీం లైక్ నా టీమ్ ఇస్ ఫ్యామిలీ. అంటే మేము మొత్తం ఫ్యామిలీ లాగా ఒకే దగ్గర ఉండి స్పెండ్ చేసి ఎంటైర్ షూట్ టైంలో మా మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉన్నాం. ఇంకొకటి చెప్పాలంటే దూలం అన్న లైక్ టీచర్ లాగా చెప్తూ ఉంటాడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాడు, దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటాడు. గుడ్ ఎక్స్పీరియన్స్. గ్రేట్. సో మీ అందరికి లైక్ మీరందరూ ఆన్సర్ చేయొచ్చు. సో ఇట్స్ నాట్ పర్టికులర్ క్వశ్చన్ ఫర్ ఒకళ్ళకనే కాదు. సో సోషల్ మీడియాలో కానీ న్యూస్ ఛానల్స్ లో కానీ మనం ఎక్కువ నెగిటివిటీ చూస్తున్నాం ఈ మధ్య కోవిడ్ మూలాన. సో అది వైరస్ గురించి అవ్వనివ్వండి, లేకపోతే మన ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోవట్లేదని చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు, లేకపోతే హాస్పిటల్స్ లో సరైన సదుపాయాలు లేవు అని ఇలా చాలా వింటున్నాం. అంటే ఇక్కడ మేము అబ్రాడ్ లో ఉండి ఇలాంటివి, ఎందుకంటే వి గెట్ టు నో ఓన్లీ త్రూ న్యూస్ ఛానల్స్, రైట్? సో మీరు గత 3 నెలలుగా వీడియోస్ తీస్తున్నారు అండ్ డిఫరెంట్ లొకేషన్స్ లైక్ హాస్పిటల్స్, పోలీసులు, అన్ని యూ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్. సో ఈ ప్రాసెస్ లో మీకు చాలా లైక్ మీ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. అసలు మీరు లైక్ యు ఆర్ ద ఐ విట్నెస్. సో దీని గురించి మీ స్పందన ఏంటి? సో బేసిక్ గా కొంతమంది కామెంట్ చేస్తున్నారు, మీరు అన్నట్టు హాస్పిటల్స్ బాగలేవు, ప్రభుత్వాలు బాగా చేస్తలేవు అంటే దట్ ఈస్ దేర్ పొలిటికల్ ఎజెండాస్. ప్రతి ఒక్కరికి ఏదో ఎజెండా ఉంటది, అది బాగలేదు, ఇది బాగలేదు. సో ప్రతి విషయంలో నెగటివ్ పాజిటివ్లు ఉంటాయి. ప్రభుత్వాలు 100% కృషి చేస్తున్నాయి. ఎవరు కూడా ఇట్లా చెడు కావాలని కోరుకోరు, చెయ్యరు కూడా చెడు. సో కొన్ని ఇష్యూస్ అక్కడక్కడ అవుతాయి, అది కామన్. ఎక్కడ ఏ విషయంలోనైనా 100% మంచి అయితే జరగదు ఎవరు చేసినా. ఒక్క 90-95%, 100% మేము హాస్పిటల్స్ లో వెళ్ళి చూసాము. అక్కడ
మీరు అన్నట్టు ఐ విట్నెస్ కదా మేము. సో బయట జనాలు ఎంతైతే నెగటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో అంత నెగటివ్ అయితే లేదు 100%. యా. ఓకే. అండ్ సత్యనారాయణ గారు, మీరు చెప్పారు ఒక కొత్త హాస్పిటల్ గురించి కూడా, లైక్ దాని గురించి ఇన్ఫర్మేషన్. అదే అంటే లైక్ అన్నీ అండి. ఇప్పుడు మెయిన్ కోవిడ్ హాస్పిటల్స్ గాంధీ నుంచి మొదలు పెడితే నేచర్ క్యూర్ కావచ్చు, ఫీవర్, ఎవ్రీ హాస్పిటల్ హ్యాస్ certain facilities and doctors are taking care of the patients and everything. And also TIMS, Telangana Institute of Medical Science, also opened recently in Gachibowli. So it is it's on par with the corporate standards so in the facilities and everything. So అంటే ఏంటంటే జనాలలో ఏంటంటే ప్యానిక్ అనేది అన్నెసెసరీ ప్యానిక్ క్రియేట్ చేస్తున్నారు. అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫేక్ న్యూస్ అండ్ ఎవ్రీథింగ్. బికాస్ ఇప్పుడు అంటే ఒక బ్యాడ్ థింగ్ అబౌట్ ద డిజిటల్ మీడియం ఇస్ ఆల్సో అథెంటిసిటీ లేకుండా ఈజీలీ దే ఆర్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్ అండ్ అన్నెసరీ సిటిజన్స్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ దోస్ న్యూస్ అండ్ వాళ్ళలో ఒక అన్నెసరీ ప్యానిక్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. సో అంటే బేసిక్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కోవిడ్ పేషెంట్స్ ఆర్ ఆల్ అసిమ్టమాటిక్ అండ్ విత్ సింపుల్ విల్ పవర్ అండ్ బేసిక్ ఒక 14 days అండి. మనం హాలిడేస్కే తిరుగుతాము, 2-3 months తిరుగుతాం జనరల్ గా. అలాంటిది ఒక 2 weeks, ఒక 17 days ఇఫ్ యూ జస్ట్ స్టే ఇన్ అవర్ హోమ్ అండ్ వాచింగ్ వాట్ ఎవర్ థింగ్స్ యూ వాంట్ టు డూ, వెదర్ యూ వాంట్ టు వాచ్ మూవీస్ ఆర్ హ్యావ్ ఎ వీడియో కాల్ విత్ యువర్ family members, whatever. It's following the simple techniques which is not even ఇప్పుడు జనరల్ గా పెద్ద పెద్ద డిసీజెస్ వస్తే దానికి ట్రీట్మెంట్, దానికి వాడే మెడిసిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటిది ఏం లేదన్నట్టు. ఇది సింపుల్ బేసిక్ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అండ్ బేసిక్ ట్రెడిషనల్ టెక్నిక్స్ సజెస్టెడ్ బై ద డాక్టర్స్. అది ఫాలో అయితే సరిపోతుంది. బట్ ఏంటంటే ఒక అన్నెసెసరీ ప్యానిక్ క్రియేట్ చేయబడుతుంది. అంటే దానివల్ల నష్టమే తప్ప మనమే అన్నెసరీ. ఇది ఏమవుతుందంటే ఇట్స్ ఏ కలెక్టివ్ థింగ్. అంటే ఇప్పుడు మనం నెగటివ్ స్ప్రెడ్ చేయడం వల్ల అది ఇట్ విల్ హిట్ బ్యాక్ టు అస్ ఓన్లీ ఇన్ సమ్ ఆర్ అదర్ వే. ఏదో ఒక రోజు మన దగ్గరికి అది దాని రిజల్ట్స్ అనేది చాలా హార్ష్ గా మన వైపునే ఉంటాయి. ఎందుకంటే దిస్ పర్టికులర్ పాండమిక్ టైమ్ ఈస్ వీ హ్యావ్ టు ఫైట్ కలెక్టివ్లీ అండ్ వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, ఐ మీన్ good stories. Okay, there might be some here and there, some negative might be there, but instead of focusing on that, if we focus more on the positive, then we will come back from this pandemic and we'll get back to our normal routine and then we'll see the development. Otherwise it's unnecessary thing. And basic simple willpower and willpower ante daniki chaala edo rocket science chese anta kaadu. Simple, we have to stay positive, I mean think positive and just follow the guidelines, simple guidelines. But most of the times ఏంటంటే మనం ఆ గైడ్లైన్స్ ని మర్చిపోయి we look for the 100 other sources. So instead of confusing our mind with various unnecessary information, if you just follow strict to the గవర్నమెంట్ గైడ్లైన్స్. ఇప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్ చెప్తుందంటే వాళ్ళు ఊరికే చెప్పారు కదా, వాళ్ళకి దే కేర్ ఫర్ ద సిటిజన్స్ అండ్ దెన్ ఇఫ్ ద సిటిజన్స్ ఆర్ వెల్ దెన్ ఓన్లీ ద గవర్నమెంట్ కెన్ ఆల్సో రన్ ప్రాపర్లీ అండ్ కలెక్టివ్లీ వి కమ్ ఇంటూ ఎ గుడ్ సొసైటీ. Yeah, I totally agree with you, Andy. And adding on, I have a question for Nikisha. ఎందుకంటే మీరు ఇందాక చెప్పారు, లైక్ నాకు ఇంటర్వ్యూ ముందే తెలిసింది దట్ యువర్ హస్బెండ్ ఇస్ అ డాక్టర్. అండ్ ఐ ఫీల్ సో ఏంటంటే ఎంత బాగుంది అని అంటే ఐఎమ్ విత్ ద రియల్ హీరోస్ అన్న ఫీలింగ్ ఉంది. అండ్ యు ఆర్ ఇన్ టు దిస్ జర్నలిజం అండ్ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకింగ్ అండ్ యువర్ హస్బెండ్ ఇస్ అ డాక్టర్. సో I must appreciate that you guys are like true warriors. So me experience, like you feel proud about your husband and yourself. Yeah. Okay. So more than a husband, more than a doctor, he's a dentist. Okay. So వాళ్ళకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది. And then every day he goes. So what we do is we make sure morning కొంచెం zinc ఇంకా vitamin tablets వేసుకోవాలి. So every day that is a routine for us. And then after coming home, we take bath with Dettol in it. So this is our routine. This happens like 3 months. We are doing the same. And going out is definitely a challenging thing. Yeah. And ante inka precautions తీసుకుంటాం కాబట్టి that's why we are like okay fine అని చెప్పి అంతే. That's it. Yeah. Okay. And Azhar, మీరు చాలా
రైటింగ్ కంటెంట్ రాస్తూ ఉంటారు. సో ఐ నో ఇట్ ఈస్ వెరీ స్పాంటేనియస్ క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ. బట్ ఏదైనా ఒక చిన్న అది ఏమంటారు, కవిత అనాలా లేకపోతే ఒక 4 వాక్యాలు లైక్ మంచిగా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, లైక్ ఇన్ యువర్ ఓన్ లాంగ్వేజ్? వన్ సెకండ్. షూర్ ప్లీజ్ డూ టేక్ ఐడియాస్ వస్తే ఫోన్ లో నేను ఐడియా నా గ్రూప్ ఉంటుంది ఒకటి, పర్సనల్ గ్రూప్, దాంట్లో రాసుకుంటాను. ఓకే. సో బేసిక్ ఏమైందంటే రీసెంట్ గా నిన్ననే మేము నేచర్ క్యూర్ హాస్పిటల్లో ఒక 9 months బేబీ బాయ్ కి పాజిటివ్ వచ్చింది, వాళ్ళ డాడీకి పాజిటివ్ రావడం వల్ల. సో వాళ్ళ మదర్ కి లేదు, నెగిటివ్ ఉంది. ఇక్కడ ఏంటంటే విషయము, బేసిక్ గా నేను ఇంకో న్యూస్ చదివాను ఏంటంటే, ఒక మదర్ కి 60 years old మదర్ కి పాజిటివ్ ఉందని వాళ్ళ కొడుకులు బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయారు. బట్ అమ్మ అట్లుండదు, ఆమెకి నెగిటివ్ ఉన్నా వాళ్ళ బాబుని ఎత్తుకుంది. ఆమెకు వస్తుందని తెలుసు పాజిటివ్, అబ్బాయి వల్ల తనకు పాజిటివ్ వస్తుందని తెలుసు, కానీ తన ప్రాణాలను రిస్క్ చేసి అబ్బాయిని కాపాడుకుంటుంది, 9 months బేబీని. అది అమ్మ ప్రేమ అంటే. సో అది నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడం కోసం నిన్న తెలంగాణ స్లాంగ్ లో ఒకటి రాసుకున్నాను, అది చదువుతా. తప్పకుండా. తనకు జ్వరం వస్తే తల్లి బిడ్డను దగ్గరకు రానియదు. మనసుకు బాధ అనిపించినా కళ్ళల్లో నీళ్లు కడుపులోకి మింగుకొని జ్వరం తక్కువ చేసుకుంటది. అదే తన కడుపులో పుట్టిన బిడ్డకి జ్వరం వస్తే తన గురించి పట్టించుకుని పక్కకు పెట్టి బిడ్డను ఒళ్ళే పెట్టుకొని కాపాడుకుంటది. మోసి కని పెంచి తల్లి ముసల్లయిందని నడి రోడ్డు మీద ఇడిచిపెట్టిపోయే సంతానం ఉన్న ఈ రోజుల్లో కొడుకుకు కరోనా వచ్చిందని తెలిసినా, అది ప్రాణాలను గుత్తరోగం అని తెలిసినా, గుత్తరోగం అంటే ప్రాణాలు తీసుకుంటదని కొడుకును కడుపులో దాచుకొని కాపాడుకున్నది. కన్న ప్రేమ ముంగట కరోనా ఓడిపోయి తోక ముడుచుకున్నది. సో బాలానగర్కు చెందిన ఈ బుడ్డోనికి వాళ్ళ నాయనకు కరోనా సోకింది, వాళ్ళ అమ్మకు మాత్రం కరోనా సోకలే. అయినా కరోనాకు భయపడకుండా కన్న కొడుకును కాపాడుకొని కరోనాను ఓడగొట్టింది. గుండె గట్టిగా చేసుకొని కొట్లాడితే యమధర్మరాజే గోషి చదువుకొని ఉరుకుతాడు. కరోనా ఎంత, దాని విషాన్ ఎంత. మంచి తిండి తిని పానం గట్టిగా చేసుకుంటే కరోనానే కాదు, దాని తాతను కూడా గెలవచ్చు అనేది ఒక పాజిటివ్ వేలో చెప్పిన అనమాట. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీతో మాట్లాడుతుంటే ఇట్స్ మోర్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ఇంకోటి ఏంటి అని అంటే, యాజ్ అ టోకెన్ ఆఫ్ అప్రిసియేషన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ విసి సజ్జనార్ ఐపీఎస్ గారు, అందరికీ తెలుసు, చాలా మా అందరికీ ఆయన సూపర్ హీరో లాగా. ఈవెన్ అబ్రాడ్ లో ఉన్న ఎవరైనా సరే ఆయన ఫుల్ హీరో అంటే ఫుల్ ఫ్యాన్స్ ఉన్నాం. సో ఆయన మిమ్మల్ని అభినందించి, డిఎస్ఎన్ ఫిల్మ్స్ టీమ్ అందరినీ అభినందించి సత్కరించారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? ఇట్స్ అంటే చాలా గర్వంగా ఉంటుంది అంటే లైక్ మన వర్క్ రికగ్నైజ్ అయిన తర్వాత, లైక్ ఇఫ్ ఇట్ రీచెస్ టు ద పీపుల్ అండ్ దే అప్రిషియేట్ అస్, అండ్ దట్ పర్టికులర్లీ ఫ్రమ్ ద ఒక అథారిటీలో హయ్యర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఒక రికగ్నైజ్ చేసి మనకు అప్రిషియేట్ చేశారంటే, సో ఇట్స్ లైక్ ఏ గ్రేట్ ఫీలింగ్. అంటే మాకు వర్క్ ఇంకా చాలా వర్క్స్ చేయబుద్ధి అవుతుంది అలా. దానివల్ల ఏంటంటే మనకు వి గెట్ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ గెట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ with the appreciation and everything. సో మీ అందరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇప్పుడు ఏంటంటే కోవిడ్ గురించి, కోవిడ్ ఎలా ఉంది, ప్రస్తుతం పరిస్థితులు ఏంటి, ఈ స్టోరీస్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి? లైక్ సక్సెస్ స్టోరీస్ అవ్వచ్చు, ఏదైనా. అంటే ప్రెసెంట్లీ ఆల్రెడీ అంటే మేము వర్క్ అనేది అంటే ఐసోలేషన్ అయిపోతూనే అగైన్ వి స్టార్టెడ్ అవర్ వర్క్ బ్యాక్, అంటే అగైన్ వి ఎంటర్డ్ ఇన్ టు ద ఫీల్డ్. రీసెంట్లీ అజర్ అండ్ విజయ్ ఆల్రెడీ మళ్ళీ గాంధీ హాస్పిటల్కి వెళ్ళి రికవర్ అవుతున్న పేషెంట్స్ ని కలవడము, ఇంటరాక్ట్ అవ్వడము, ఫైండింగ్ దేర్ స్టోరీస్, అండ్ వి ఆల్సో వెంట్ టు అదర్ హాస్పిటల్స్ ఆల్సో అండ్ మీటింగ్ ద పీపుల్. మాలాగే హోమ్ ఐసోలేషన్ లో ఉండి రికవర్ అవుతున్న వాళ్ళని ఇంటరాక్ట్ అవుతున్నాం. సో దట్ ఏంటంటే ఇట్ గివ్స్ అస్ ఎ ఇన్స్పిరేషన్. అంటే లైక్ చాలా మందికి కూడా చాలా మందికి ఒక రికవర్ అయిన పేషెంట్స్ మాట్లాడితే ఏంటంటే ఇట్ విల్ సెండ్ అవుట్ ఎ పాజిటివ్ మెసేజ్. సో అది దట్ ప్రాసెస్ వీఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్. వీఆర్ మేకింగ్ స్మాల్ షార్ట్ పాజిటివ్ అంటే రికవరీ సక్సెస్ఫుల్ స్టోరీస్, కోవిడ్ సర్వైవర్ స్టోరీస్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు
plan more projects, more interesting, and which will be useful for the society. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, మీరు ఓన్లీ ఇండియాలో ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకుంటారా, లేదా అని అంటే మా దగ్గర కూడా ఇక్కడ అబ్రాడ్ లో బోర్డు విషయాలు జరుగుతున్నాయి అనమాట. దాని మీద కూడా డాక్యుమెంటరీ తీస్తే అందరికి ఇంకా అవేర్నెస్ వస్తుందని నా పర్సనల్ అభిప్రాయం. ఏమంటారు దాని మీద? Yeah, sure and definitely. I mean, I traveled a lot. I mean, వేరే ప్లేసెస్ లో కూడా చేశాను నేను earlier. I focused on Afghanistan earlier in my early career. Afghanistan పైన డాక్యుమెంటరీ చేశాను, అండ్ రీసెంట్లీ 2 years back in Portugal based కూడా వర్క్ చేశాము. అండ్ ఇన్ఫాక్ట్ వెన్ ఐ కేమ్ టు కెనడా ఎట్ దట్ టైమ్ ఐ డిడ్ ఏ ఫిలిం ఫర్ బతుకమ్మ, అంటే ఒక ఎన్ఆర్ఐస్ కల్చర్ని ఎట్లా అంటే తెలంగాణ కల్చర్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో ఐ క్యాప్చర్డ్ డ్యూరింగ్ దట్ మై స్టే ఇన్ టొరంటో. Yeah, so I'm always ready to. So stories are all already universal. అన్ని యూనివర్సల్ ఉంటాయి కదా ఎక్కడైనా. గ్రేట్. సో ఇందాక మనకి ఇక్కడ ఒక కమెంట్ ఏమొచ్చిందంటే, తిరుపతి తరిగొప్పుల గారు ఏం పెట్టారంటే, తెలుగులో మాట్లాడండి ప్లీజ్ అని అంటున్నారు. సో అజర్ గారు, ఈ ఆపర్చునిటీ మనం తీసుకొని మీరు ఆయన కోసం ఏమైనా మంచిగా తెలుగులో ఇంకా గలగలలా ఏమైనా చెప్తారా? ఆయన కోసం ఒక కవిత్వం చదువుతా. మిక్స్ ఉంటది హిందీ కూడా. ఇది 4 గొద్దుల బతుకు. టైటిల్ 4 గొద్దులు అంటే కొన్ని డేసే జీవించేది మీనింగ్. క్షణాల్లో మారే జీవితాలు, ఎందుకింత ఆరాటం, కభీ నా కభీ జానా హీ పడతా, ఆజ్ యా కల్ కల్ యా పర్సోం, జవాబ్ భీ దేనా హీ పడతా, సునో సునావో కోయి ఖూన్ బేచ్కర్ జీతా, కోయి ఖూన్ పీకర్ బచ్తా. 4 గొద్దుల ఈ బతుకులకు ఎందుకంత నాటకీయత, దౌలత్ కే చక్కర్ మే పైసే కే పీచే దౌడితే, ఒక్కసారి ప్రకృతి కన్నెర్ర చేస్తే నీకు నువ్వే దొరకవు, నీ వాళ్ళు నీకే దక్కరు. దానికోసం గుండె చెరువును ఎండబెట్టుకోవడం ఎందుకు, తర్వాత కన్నీళ్ల కాలువలను వదలడం ఎందుకు, మానని గాయాలకు మాయల వైద్యం అవసరమా, బతికేది 4 గొద్దులే సుమా. సూపర్. సో తిరుపతి గారు విన్నారా, ఇది మీకోసం. ఇక్కడ నేను కమెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అజర్. అండ్ ఇప్పుడు మొత్తం మీ టీం మొత్తం ప్లీజ్ అందరికి, నా పర్సనల్ ఫీలింగ్, ఇంకా కోవిడ్ అన్నది చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే, వచ్చిన వాళ్ళు కూడా సెల్ఫ్ ఐసోలేషన్ తీసుకోకుండా ఒకళ్ళనొకరు బ్లేమ్ చేసుకుంటూ, లేదు అని అంటే చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఇలా రెక్లెస్ గా ఉంటున్నారని కొన్ని చోట్ల నేను చూస్తున్నాను. సో అలాంటి వాళ్ళ కోసం యాజ్ అ టీమ్ మీ మెసేజ్. సో కొంతమంది మాకేం కాదు అనే ఒక నిర్లక్ష్యం, కొంతమంది మాకు అయిపోయింది అని ఒక నిర్లక్ష్యం. నిర్లక్ష్యం నిండు ప్రాణాలని ముంచుతుంది. అంటే మీకేం కాకపోవచ్చు, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, లేకపోతే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, మీ వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది. అవసరం అయితే కానీ బయటికి రాకండి. అందరూ దాదాపు అంటే కార్పొరేట్ ఎంఎన్సి కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చిర్రు. సో అవసరం అయితే కానీ బయటికి రాకండి. ఇంకోటి, దయచేసి ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్ళకి కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి పానిక్ అవుతారు, జనాలు భయపడుతున్నారు. వాస్తవానికి కరోనా అంటే పెద్ద రోగం, ప్రస్తుతానికి పెద్ద రోగం కాదు, అట్లానే దానికి మందు కూడా లేదు, ధైర్యంతో జయించవచ్చు. ఇంట్లో ఉండి అన్న గులమన్న ముందు చెప్పినట్టు ట్రెడిషనల్ రెమెడీస్ అండ్ కొన్ని ఉన్నాయి, వాటిని జాగ్రత్తగా పాటిస్తే 17 days లో క్యూర్ అవుతుంది. అది కరెక్టే, బట్ అట్లానే తక్కువ అవుతుంది, కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం ముంచేస్తుంది అది. సో అదే అండి, అంటే లైక్ సింపుల్, అంటే ఈ పాండమిక్ టైమ్స్ అగైన్ మనము విల్ బి బ్యాక్ టు ద రెగ్యులర్ రొటీన్ వెరీ సూన్. సో ఇది మన చేతిలో ఉంది కాబట్టి అంటే ఏదో అద్భుతాలు చేయాల్సిన అవసరం లేదు, కష్టమైన పనులు కూడా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఎవరి రూమ్లలో ఉన్న వాళ్ళు, అంటే వర్క్ హోమ్ చేసుకునే వాళ్ళు వర్క్ హోమ్, అండ్ బేసిక్ అంటే యూజింగ్ కామన్ సెన్స్, లైక్ మన చుట్టుపరిసర వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, మన వల్ల ఏమవుతుంది, ఎవరు ఎఫెక్ట్ అవుతారు అనేది కనుక ఆలోచిస్తే, సో ఐ థింక్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. అంటే లైక్ సో సింపుల్ మెథడ్స్ ఫాలో అవ్వడం బెటర్ అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. యా, నికేష. అండ్ ఐ వాంట్ టు ఇంట్రొడ్యూస్, ఓకే,
మా ఎడిటర్ ఉన్నారు, యాక్చువల్లీ ఈజ్ షైయింగ్, అంటే ఎడిటర్స్ అంతా వెనకాల నుండి చేస్తుంటారు, సో ఈ షైయింగ్. సో మా ఎడిటర్స్ మినిమం 5 to 6 days అక్కడే ఉండిపోతారు ఆఫీస్ లో. ఓకే. సో నికీషా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? స్టే హోమ్, స్టే సేఫ్, అంతే. బయటకి వెళ్ళి అన్ని తెచ్చుకునే బదులు హ్యాపీగా ఇంట్లో ఉండి, అందరికీ ఆప్షన్ ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్, ఈట్ గుడ్ ఫుడ్, కుక్ గుడ్ ఫుడ్, హ్యావ్ యువర్ మీ టైం అన్నది. ఎప్పుడు వెకేషన్ కోసం అందరూ ఓతేగా పరిగెడతారు, మాకు బ్రేక్ దొరకట్లేదు అని. ఇప్పుడు బ్రేక్ దొరికినప్పుడు ప్రాపర్ గా ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీ టైం అన్ని దొరికినప్పుడు ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో ఉండి సిరీస్ చూసుకుంటారు, బుక్స్ చదువుకుంటారు, ఆల్ దేర్ హాబీస్ దే కెన్ పర్స్యూ. దిస్ ఇస్ ద రైట్ టైం. దట్స్ ఇట్. విజయ్, మీరు అన్మ్యూట్ అయ్యి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? సేఫ్ గా ఉండాలి, కంపల్సరీ అయితేనే బయటకు వెళ్ళాలి, బయటకు వెళ్తే కంపల్సరీ మాస్క్ క్యారీ చేయాలి. చాలా మంది మాస్క్ క్యారీ చేయట్లేదు. అవును. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ఇంటర్వ్యూ, ఈ లైవ్ ని నేను ముగించే ముందు దూలం గారి గురించి కొన్ని నేను తెలుసుకునే విషయాలు, ఆయన పాత ఇంటర్వ్యూస్ లో చూసింది. ఆయన చిన్నవారు, చాలా చిన్నవారు, పేరు పెద్దగా ఉండొచ్చు కానీ ఆయన వయసులో చాలా చిన్న. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళ మదర్ కూడా చాలా కష్టపడి, ఆవిడ కష్టపడినా కూడా ఎక్కడ ఆయన ఎఫెక్ట్ అవ్వకుండా ఆయన ప్రాపర్ గా మంచి భవిష్యత్తు ఉండాలి అని చెప్పేసి ఆవిడ అన్ని చేసి సాక్రిఫైస్ చేశారనే చెప్పొచ్చు. బట్ ఆవిడ చేసిన సాక్రిఫైస్ ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా ఆయన కూడా అంతే ప్రాపర్ గా ఇన్ అ వెరీ రైట్ వే ఉన్నారు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ హిస్ నేచర్. అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే, నేను ఒక ఇంటర్వ్యూలో మీది చూశాను, దట్ ఎడ్యుకేషన్ గురించి కానీ లేకపోతే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ రిమోట్ ఏరియాస్ లో పిల్లలకి చదువు అందించాలి, అలాంటి వాళ్ళకి కూడా చేయాలని. ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. మీలాంటి వారు అండ్ మీలాంటి అద్భుతమైన టీం ఇలాంటి మైండ్ సెట్ తో కొంతమందైనా ఇంటర్వ్యూ చూసి ఇన్స్పైర్ అవుతారని, అండ్ ఎక్కడో అక్కడ మానవత్వంలో ఎక్కడో కొంచెం అలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎనీ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ ఆర్ ఎనీథింగ్, లేకపోతే ఏదైనా మంచి విషయాలు, ఇఫ్ యూ వాంట్ టు డైరెక్ట్ ఆర్ షోకేస్ యువర్ థింగ్, ప్లీజ్ డూ అప్రోచ్ TSN Film. They are really amazing team. Thank you so much, everyone. థ్యాంక్ Thank you. ఎడిటర్ వచ్చిండు. The beauty of this interview is అందరూ చాలా ఫ్రీగా ఉన్నారు. It's not more like interview, it's like a chit chat with our friends, and I'm very happy that I got such a beautiful souls as my friends. Thank you so much, and మీ వర్క్ కి చూస్తూనే ఉంటాము. And Dulam, would you like to say anything, sir? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ యా, వుడ్ లైక్ టు షేర్ అవర్ స్టోరీస్. మేము మేకింగ్ కూడా చేసి మా ఎక్స్పీరియన్సెస్ ని ఇంకా షేర్, మేము యాక్చువల్లీ వీఆర్ ప్లానింగ్ టు మా ఐసోలేషన్ ఎక్స్పీరియన్సెస్ ని ఒక వీడియోస్ లాగా చేద్దాం అనుకుంటున్నాము. Okay. సో యా, Great. And that's it for today. And me stories, me videos kosam will be eagerly awaiting, and keep doing the good work. Thank you so Sure. much, and love you all. Take care. థ్యాంక్ యూ. Bye-bye. Bye. Bye. Bye.